అన్ని విభక్తులుగా చదువుకుందాం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనం. మీరు నిలిచి చూస్తుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు నిలిచి చూస్తుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ప్రవక్త చెప్తా ఉన్నాడు, మీరు నిలిచి చూస్తూ ఉండగా దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించబోతున్నాడు, దాని కొరకు కనిపెట్టండి అన్నాడు. అదేవిధంగా ఆ రోజు దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో దేవుడు చేశాడు. వారు కనిపెట్టిన రీతిగా, వాళ్ళు ఆశించిన రీతిగా, ఎదురు చూసిన రీతిగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు అనేకమైన గొప్ప కార్యాలని దేవుడు జరిగించాడు. అయితే ఈరోజు కూడా దేవుడు అదే మాటని మనతో చెప్తా ఉన్నాడు. మనం కూడా నిలిచి చూస్తుండగా, దేవుని కొరకు కనిపెట్టుచుండగా యెహోవా మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన కలిగిన పనిబాటల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, మన బిడ్డల చదువుల్లో కానీ, మన పరిచయలో కానీ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే మనము నిలిచి ఉండాలి, కనిపెట్టి ఉండాలి. ఈ కొంచెం కష్టమైన విషయాలు. కనిపెట్టి ఉండటం అనేది కష్టం. ఒకరోజు కనిపెడతాం, ఒక వారం కనిపెడతాం, ఒక నెల కనిపెడతాం, ఒక సంవత్సరం కనిపెడతాం. ఇంకా కనిపెట్టి ఉండాలంటే మానవుడు సహజంగా ఓపిక తక్కువ, కనిపెట్టి ఉండలేడు. కానీ దేవుని వాక్యం ప్రకారంగా కానీ మనం కనిపెట్టి ఉంటే విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనం కనిపెట్టలేకపోతే ఆ గొప్ప కార్యాన్ని మనం చూడలేం. కాబట్టి ఈరోజు ఏ కార్యం జరగాలని, ఏ కార్యం పొందుకోవాలని, ఏమి మేలు పొందాలని నువ్వు ఆశపడుతున్నావో, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ కార్యం జరిగే వరకు, ఆ గొప్ప కార్యం జరిగే వరకు, ఆ గొప్ప మేలు నీకు వచ్చే వరకు, గొప్ప అద్భుతం చూసే వరకు నువ్వు నిలిచి ఉండాలి, కనిపెట్టి ఉండాలి. తొందరపడి కానీ నువ్వు దేవుని గురించి దూషించకూడదు. దేవుని విడిచి మరొక మార్గాన్ని ఎత్తకూడదు. ప్రభు కోసమే నిలిచి ఉండాలి. ప్రభు వైపే చూస్తూ ఉండాలి. ఏదైనా సరే ప్రభువే సహాయం చేస్తాడు, ప్రభు విడుదల ఇస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట అంటున్న నీతో ప్రభు చలిస్తున్నాడు. నువ్వు నిలిచి ఉండగలవా? ఈ గొప్ప కార్యం కొరకు, దేవుడు చేయబోతున్న గొప్ప కార్యం కొరకు కనిపెట్టి ఉండగలవా? అలా నువ్వు నిలిచి ఉండగలిగితే, కనిపెట్టి ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఒక అద్భుతమైన కార్యాన్ని, దేవుడు జరిగించబోయేటువంటి ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని, ఒక మహత్కార్యాన్ని నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు చూస్తావు, ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు, ఖచ్చితంగా నువ్వు ఆ యొక్క కార్యాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధన చేస్తావు. అయితే ఆ సమయం తొందరలో నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చూపించబోతున్నాడు. కాబట్టి విశ్వాసంతో నిలిచి, ఓపికతో ప్రార్థిస్తూ కనిపెట్టి ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగినట్లయితే మన దేవుడు ఇడవని వాడు, ఎడబాయని వాడు, తన నమ్మిన వారికి మోసం చేయనివాడు, అన్యాయస్తుడు కానివాడు, అందరి వేళ దయచూపువాడు, ఎంతో కృప కలిగిన వాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో, మనం చేసుకునే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిబాటల్లో, అన్ని విషయాలలో, అన్ని రంగాలలో దేవుడు మన జీవితంలో చేయవలసిన, మనం కనిపెడుతున్న ఆ గొప్ప కార్యము దేవుడు త్వరగా జరిగించి మనల్ని బలపరిచి, తృప్తిపరిచి, సంతోషపరిచి వర్ధల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నాథా, నిలిచి చూస్తుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టండి అని చెప్పు. మేము మొదట నీలో నిలిచి ఉండాలి, నీ వైపు చూస్తూ ఉండాలి. రెండోదిగా మేము ఓపిక తెచ్చుకొని నీ దగ్గర మేము ఎంతో కనిపెట్టి ఉండాలి. అసహనాన్ని ఎల్ల చేయకూడదు. మేము నిన్ను దూషించకూడదు. మరొక మార్గంలో వెళ్తే మేము బాగుపడతామని దేవుణ్ణి విడిచి ఏడే దారికి మేము వెళ్ళకూడదు. అయ్యా, అలాంటి దుష్ట హృదయం మాకు లేకుండా తీసివేయండి. నిన్నే వెంబడించే హృదయము, నీ కొరకు నిలిచి ఉండే హృదయము మాకు దయచేయండి ప్రభా. మా హృదయాన్ని నువ్వు ఎరిగిన దేవుడు కదా. మాలో ఉన్న చెడు ఆలోచనలు కూడా నీకు తెలుసు కదా. అవన్నీ మీ రక్తంతో కడిగి శుద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను. అణువణువును శుద్ధిపరచుటైనా, అణువణువులో ఎక్కడ పాపం ఉన్నా అది మా జీవితానికి నష్టాన్ని కలుగజేసేది కనుక నా తండ్రి, మా కుటుంబాల్లో, మా బిడ్డలలో, సంఘ పరిచయలో, సంఘాల్లో అన్ని విధాలుగా ఎక్కడ ఎలాంటి పాపమో, ఎలాంటి శాతాన్ని క్రియలు ఎక్కడ చోటు చేసుకోకుండా వాటన్నిటినీ నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అయ్యా నీకు అప్పగిస్తున్నాను. దేవా, ఈ దినం నాయన నీ ప్రజలు వెళుతున్న మార్గాల్లో, ప్రయాణాల్లో, కార్యాలలో ఎక్కడెక్కడైతే నీ బిడ్డలకి సహాయం అవసరమో, తోడ్పాటు అవసరమో, నాయన అందించాల్సిన విషయం ఉందో అన్ని విషయాల్లో ప్రభువా మీరు కలగజేసుకొని ఖచ్చితంగా నీ బిడ్డలకు కావాల్సిన ఆ పనులు, ఆ కార్యాలు ఈ దినం నిశ్చయంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి అపవాదికి లేకుండా, ఎలాంటి శాతానికి లేకుండా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలం చేత నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నేనైతే నిష్ప్రయోజన దాసుని నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. బహుగా నీ బిడ్డలు దీవించబడాలని నీ పేరిట దీవిస్తూ ఉన్నాను. అయ్యా, ఆశీర్వదించు నాయన, ఆశీర్వదించు ప్రభా. అబ్రహామును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు, ఇస్సాకును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు, మోషేను ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు. అయ్యా, దావీదును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు, దానియేలును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు, యోసేపుని ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు. యేసయ్య నీ శిష్యులని ఆశీర్వదించినట్టు ఆశీర్వదించమని నీ ప్రజలకు బహుగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాలని, దురాత్మ కార్యాలని, చీకటి శక్తుల్ని, సుదర శక్తుల్ని, మంత్రశక్తుల్ని, శాతపురు శక్తుల్ని, చెల్లని శక్తులు యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను తండ్రి. నీ ఆత్మ ద్వారా నువ్వు బలంగా నడిపించి సహాయం చేసి నీ చిత్తం చొప్పున అన్ని విషయాల్లో కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, యేసయ్యా, నీ కనికరము, నీ దయ, నీ తోడ్పాటు ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను మీరు మార్చునైనా. దేవా, ప్రజల నుంచి నేను తెలుసుకోక, సత్యపరక, కుడి ఎడమకి అయా తేడా తెలియక, నీ సన్నిధిలోకి రాక నశించిపోతున్నారు, పాడైపోతున్నారు. ఆయన అపవిత్రమైన పాడైపోయిన లోకంలో ఆయన నీ బిడ్డలు పాడు కాకుండా నువ్వు ఒక కంచి కాపుదల ఉంచి ఆయన నువ్వు జాగ్రత్తగా నడిపించమని ప్రార్థిస్తున్నావు. ప్రభా, ప్రపంచ యావత్తున్నటువంటి సార్వత్రిక సంఘాలని మీరు బలపరచండి, సిద్ధపరచండి. మీరు రాకడకు సిద్ధపరచండి. నీ బలమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఆయన ఇజ్రాయెల్ దేశంలో, ఇరాన్ దేశంలో యుద్ధాలు జరుగుతూ చాలామంది చనిపోతూ ఉన్నారు. ఆయన యుద్ధాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అవన్నీ మన శాంతి ఒప్పందాలతో అయ్యా వాళ్ళందరూ మళ్ళీ విరమించుకొని నీ సేవ నడుచుకునేట్టు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీకు వందనాలు. ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద మీరు సహాయం చేయండి. ఏ బిడ్డ ఏ అవసరం ఉందో, అత్యవసరత ఉందో ఆయన నీకు ఏ మరపెట్టుకుంటుండగా, కన్నీటితో ఏడుకుంటుండగా నిశ్చయముగా మీరు సహాయం చేయమని, నిశ్చయముగా నువ్వు సహాయం చేయమని, అన్ని విషయాల్లో ఆశీర్వదించి బలపరిచి నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని. అయ్యా, ఈ దినం పుట్టినరోజును, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డల్ని, కుటుంబాన్ని పేరు పేరున మీరు బలపరచండి, దీవించండి, వాళ్ళని ఆశీర్వదించమని, అనేక విధాలుగా నీ మేలు దయచేయమని, అన్ని విషయాలన్నీ ప్రజల్ని అయ్యా సమకూర్చి నడిపించమని
నీ గాయపడిన చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.